పైగా నాగర్ కర్నూల్లో 144 సెక్షన్ దాకా పెట్టి చేస్తున్న శిబిరాన్ని కూలగొట్టి ఉల్టా నిందితులతోటి ఒక పెద్ద ప్రొసిషన్ చేయించి అక్కడ ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించి ఒక భయానోత్పాదక వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితుల్లో నాగర్ కర్నూలు నుంచి బాధితుల్ని హైదరాబాద్కు తీసుకొచ్చి డీజీపీ దగ్గర తీసుకొచ్చాం. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇగో ఇది పరిస్థితి, మరి అక్కడ నాగర్ కర్నూలులో ఎలాంటి న్యాయం జరగలేదు, మీరన్నా న్యాయం చేయండి అని డీజీపీ గారిని కలవడం జరిగింది. ఇది 5వ రోజు డీజీపీ గారిని కలిసి. మరుసటి రోజే వారి నుంచి న్యాయం జరుగుతుంది, నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపుతారేమో అనుకుంటే డీజీపీ గారి నుంచి ఒక అణువంత కదలిక కూడా లేదు. ఆ విధంగా డీజీపీ గారిని నమ్ముకున్నా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ 4 రోజుల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ని, మహిళా కమిషన్ని, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని అందరినీ కలుసుకుంటూ బీసీ కమిషన్ని, ఎస్సీ కమిషన్ని అందరినీ కలుసుకొని ఈ 5 రోజులు హైదరాబాదులో ఉండి ఈ పని చేసి ఎవరి నుంచి ఎలాంటి న్యాయం కనపడలేని కారణంలో ఒక పెద్ద ధర్నా చేయాలని ఈరోజు ధర్నా తలపెట్టినాం. ఈ ధర్నా నుండి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొత్తం తెలుసు విషయం, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హోమ్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి తన ఆదేశాలు కావచ్చు, తన దృష్టికి వచ్చినప్పుడు తన యొక్క ఆ డైరెక్షన్ కావచ్చు, ఎలాంటిది లేదు. అందుకని మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీరు నిందితులైన తుకారం రెడ్డి అనేటువంటి సూత్రధారి ఆ గ్రామ సర్పంచ్, అతను ఇంతవరకు అరెస్ట్ కాలే, మధుకర్ రెడ్డి అరెస్ట్ కాలే, సతీష్ రెడ్డి అరెస్ట్ కాలే, శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ కాలే, ఆ గ్రామంలో ప్రధాన నిందితులైనటువంటి వాడు ఒక్కడు అరెస్ట్ కాలే. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం దావానంలాగా అంటుకుంటుంది. మళ్ళీ నాగర్ కర్నూలు వేదికగా పోరాటం చేయాల్సి ఉంటుందని ఈరోజు హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇమీడియట్గా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపమని డిమాండ్ చేస్తున్నాం. దాని కొరకే ఈరోజు ఈ భారీ ధర్నాన్ని చేపట్టడం జరిగింది. కొద్దిసేపట్లో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారు. ప్రస్తుతం మరి నెల్లికంటి సత్యం గారు, ఎమ్మెల్సీ గారు, మిగతా నాయకులు, అనేక పార్టీల నాయకులు, పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గారు, ఇంకా చాలామంది, చిరంజీవి గారు, వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. మల్లురవి పాప లేదని అనలేదు, ఎక్కడ పోలీసు కూడా ఎక్కడ అనలే. ఘటన వల్ల ఎట్లా ఏ బేస్తో అంటాడు మల్లురవి గారు గౌరవ పార్లమెంటు సభ్యులు ఏ విధంగా ఆ పాప సహజ మరణమని ఏ విధంగా చెప్పిండు, ఏ బేసిస్తో చెప్పిండు? 100% అక్కడ ఉన్నటువంటి గుడిలో జరిగిన కొట్లాట యుద్ధంలో కాళ్ళ దగ్గర పెట్టిన పాపని కాలుతో తంతే పాప మరణించిందని తల్లిదండ్రులు, లోకం, నాయకులు అందరూ చెప్తున్న మాట ఇది. కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళ ధర్మం వాళ్ళది చేస్తున్నారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఒంటిపైన గాయాలు ఉండవు, టెర్రరైజ్ అయ్యి భయపడి జ్వరం వచ్చి పాలు బంద్ చేసి పాప చనిపోయింది. ఒంటిపైన గాయాలు, చిన్న పాప మీద ఒంటిపైన గాయాలు ఎట్లా ఉంటాయి? ఉండవు కదా. చైల్డ్ సైకాలజిస్టులు అడిగి చెప్తారు పాప ఎట్లా మరణించిందని.